డాక్టర్ గారు, నా ఏజ్ 21. నాకు 3వ నెల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బేబీ హార్ట్ బీట్ సరిగ్గా లేదని అబార్షన్ చేశారు. అది జరిగిన 7 months తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అన్నారు. సర్జరీ చేసి రైట్ ట్యూమర్ రిమూవ్ చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం. హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆండల్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఫస్ట్ టైం మీకు మిస్క్యారేజ్ అయిందని ప్రెగ్నెన్సీ పోయింది కాబట్టి అది మిస్క్యారేజ్ అంటాము. హార్ట్ బీట్ లేకపోవడం అనేది మిస్క్యారేజ్ అన్నమాట. దానివల్ల మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తప్పకుండా హెల్దీగా ఉంటుంది. మీకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అది ట్యూబ్లో ఉంటుంది. సో దానివల్ల ట్యూబ్ తీసేశారు కాబట్టి దానివల్ల కూడా మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడంలో ఏమి కష్టం ఉండదు. బికాజ్ వేరే ట్యూబ్ హెల్దీగా ఉండి, ఓవరీస్ హెల్దీగా ఉండి, యూట్రస్ నార్మల్గా ఉండుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తప్పకుండా హెల్దీగానే ఉంటుందమ్మా. మీరు తప్పకుండా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయవచ్చు. ట్రై చేసే 3 months ముందు నుంచి మీకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అని ఉంటుంది. అది వైటమిన్ ట్యాబ్లెట్. సో అది మీరు స్టార్ట్ చేసేయచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. కొంచెము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, మంచి హెల్దీ డైట్ తీసుకోవడము, తర్వాత ఈ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ తీసుకోవడము చేస్తే మీకు తప్పకుండా హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్కసారి ట్యూబ్స్ ఏమైనా ప్రాబ్లమ్, ఇన్ఫెక్షన్, ముందు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండుంటే అట్లాంటి కండిషన్స్లో, లేకపోతే ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం, అనటామికల్గానే పుట్టుకతోటి ఏమైనా అందులో ప్రాబ్లం ఉండుంటే, ఒక్కొక్కసారి ఏమైనా అబ్నార్మల్గా ఇంప్లాంటేషన్ అవుతుందన్నమాట. దానివల్ల ఎక్టోపిక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఒక్కసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకోవచ్చు. ట్యూబ్స్ హెల్దీగా ఉన్నాయా చూసుకోవచ్చు. హెచ్ఎస్జీ అనే టెస్ట్ చేస్తాము. అప్పుడు మనకు వేరే ట్యూబ్ హెల్దీగా ఉందా కూడా తెలిసిపోతుంది. కొంతవరకు మనం అల్ట్రాసౌండ్ చేసి కూడా అంత నార్మల్గా ఉందా లేదా తెలుసుకోవచ్చు. సో ఇట్లా అన్ని నార్మల్గా ఉంటే మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి తప్పకుండా ట్రై చేసుకోవచ్చు.